హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకవేళ మిస్ పోతే ఏం చేయాలి అనేటటువంటిది ఈరోజు టాపిక్ అన్నమాట. ఉదాహరణగా తీసుకుంటే, ప్రయాణం చేస్తున్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయాయి అనుకుందాము. అలా పోయిన తరువాత ఆ ఊర్లోకి సంబంధించినటువంటి ఆ ఊర్లో సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఇట్లా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మిస్ పోయాయి అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఫలానా రోజు నేను బస్సులో వెళ్తున్నప్పుడు లేదా ఆటోలో వెళ్తున్నప్పుడు ఈ తారీఖున మా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ పోయాయి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక రిసీట్ తీసుకోవాలి, కంప్లైంట్ కాపీ ఒకటి తీసుకోవాలి. తర్వాత ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలి. ఫలానా ప్రాపర్టీ, ఫలానా సర్వే నెంబరు, ఫలానా డాక్యుమెంట్ నెంబరు, ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి క్రయ విక్రయాలు జరిగితే మేము బాధ్యులము కాము, ఆస్తి ఓనరు మేము అని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలి. డాక్యుమెంట్స్ ఎవరికైనా దొరికినట్లయితే ఫలానా పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్స్ ఇవ్వవలనని చెప్పేసి ప్రకటన ఇవ్వాలి. తదితర అంశాల మీద పేపర్ ప్రకటన ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ, రిసీటు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. మరియు పేపర్ ప్రకటన ఏదైతే ఇచ్చారో ఆ దానికి సంబంధించినటువంటి పేపర్ ప్రకటన కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఒకవేళ డాక్యుమెంట్స్ పేపరు దొరికినట్లయితే హ్యాపీ, ఆ డాక్యుమెంట్స్ని భద్రపరచుకోవచ్చు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దొరకకపోయినట్లయితే సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంకు వెళ్ళి సర్టిఫైడ్ కాపీస్ని తీసుకోవచ్చు. సర్వే నెంబరు, డాక్యుమెంట్ నెంబరు, ఓనర్ ఎవరు తదితర విషయాలను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇస్తే సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. ఇవన్నీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఒకటి ఏంటంటే, పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ రిసీట్ ఒకటి, పేపర్ ప్రకటన ఇచ్చినటువంటిది ఒకటి, మరియు సర్టిఫైడ్ కాపీస్, ఈ మూడు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర నుండి తీసుకున్న సర్టిఫైడ్ కాపీసు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎందుకంటే మీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా జరగాలంటే ఇవి ఉపయోగపడతాయి, ఇవి అవసరం అవుతాయి. ఉదాహరణగా తీసుకుంటే, మీ ప్రాపర్టీని ఎవరికైనా అమ్మాలనుకుంటే ఇవి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేవు, పోయాయి. కాబట్టి ఈ అంశాలన్నీ మీరు జాగ్రత్తగా భద్రపరుచుకున్నట్లయితే మీకు ఉపయోగపడతాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు చూపించవచ్చు అన్నమాట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఒకటి, మరియు పేపర్ ప్రకటన ఇచ్చింది, మరియు సబ్ రిజిస్టర్ గారి దగ్గర నుంచి తీసుకున్న, సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర నుంచి తీసుకున్నటువంటి సర్టిఫైడ్ కాపీసు, ఇవన్నీ ఉపయోగపడతాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయాయి కాబట్టి మేము సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి సర్టిఫైడ్ కాపీస్ తీసుకున్నామని మీరు చెప్పవచ్చును. ఆ విధంగా మీకు ఉపయోగపడతాయి. ఎవరైనా సరే ఒక ప్రాపర్టీని కొనాలనుకుంటే డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పరిశీలించటం అవసరము. ఎందుకంటే మోసపోకుండా ఉండాలంటే జాగ్రత్త వహించటం ముఖ్యం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఏ విధంగా మోసపోయే అవకాశం ఉంది ప్రాపర్టీని కొనేటప్పుడు అనేటటువంటి దాని గురించి ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. ఎవరైనా సరే ఒక ఇంటిని కానీ లేదా ఇంటి స్థలాన్ని, ల్యాండ్ని కానీ కొనాలనుకుంటే అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరు, యాజమాన్యపు హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఆ ప్రాపర్టీ వారొక్కరిదేనా లేదా జాయింట్ ప్రాపర్టీయా అనేటటువంటి తదితర విషయాలను కూడా తెలుసుకోవాలి. డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఉదాహరణగా తీసుకుంటే, అమ్మే వ్యక్తి చెప్పారు అనుకుందాం ఏంటంటే, మా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ పలానా రోజు మేము బస్సులో వస్తుంటే లేదా ఆటోలో వస్తుంటే లేదా ప్రయాణం చేస్తుంటే మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయాయి. కాబట్టి మేము సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అప్లై చేసి సర్టిఫైడ్ కాపీస్ తీసుకున్నాము అని చెప్పేసి అమ్మే వ్యక్తి ఒకవేళ చెప్పారనుకుందాము. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సందర్భాలలో ఒకవేళ మోసం జరిగే అవకాశం ఉంది. ఎలా అంటే, ఒకటో పాయింట్, వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఎక్కడైనా తాకట్టు పెట్టి, తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారు అని అనుకుందాం. అప్పుడు మీకు ఆ ఒరిజినల్ కాపీసు, మా ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయాయి కాబట్టి మేము సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి సర్టిఫైడ్ కాపీస్ తీసుకున్నాము అని మీకు చెప్తే, మీరు ఒకవేళ నమ్మి ఆ ప్రాపర్టీని కొంటే మోసపోయే అవకాశం ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఆ ప్రాపర్టీని ఇంకొకరికి అమ్మి ఉండవచ్చు.
అమ్మిన తర్వాత రిజిస్ట్రేషన్ కాకుండా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వాళ్ళకి ఇచ్చేసి ఉండవచ్చు. ఇదొక పాయింట్. అలా ఉన్నట్లయితే మీరు నిజంగానే వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయాయి, ఇవి సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి మీరు కొనుక్కుంటే ఆ తర్వాత నిజం తెలిస్తే ఆ విధంగా కూడా మోసపోయే అవకాశం ఉన్నది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టి డబ్బు తీసుకొని ఉండవచ్చును. ఇంకొక పాయింట్ ఏంటంటే బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఉండవచ్చును. ఆ విషయము మీకు చెప్పకపోవచ్చును. ఆ విధంగా కూడా మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇంటి స్థలాన్ని కానీ ఇంటిని కానీ కొనుక్కోవాలనుకుంటే తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. బ్యాంకులో తాకట్టు పెట్టి ఉండవచ్చు. రిజిస్టర్ మార్టగేజ్ చేస్తే ఈసీలో కనిపిస్తుంది. ఈసీ అంటే ఎంక్యూంబరెన్స్ సర్టిఫికెట్. సబ్ రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేస్తే ఈసీ అనేటటువంటిది ఇస్తారు. ఆ ఈసీలో యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఈ యొక్క ప్రాపర్టీ ఎవరి దగ్గర నుంచి కొన్నారు ఏంటి అనే తదితర విషయాలను ఈసీలో చూసుకోవచ్చును. బ్యాంకు వారు మార్టగేజ్ చేస్తే ఇంగ్లీష్ మార్టగేజ్, సింపుల్ మార్టగేజ్ చేస్తే ఈసీలో కనపడదండి. రిజిస్టర్ మార్టగేజ్ చేస్తే ఈసీలో కనపడుతుంది. ఇక్కడే జాగ్రత్తగా గమనించవలసిన పాయింట్ ఏంటంటే ఈసీ ఎంకంబరెన్స్ సర్టిఫికెట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో తీసుకుంటే ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఓనర్ ఎవరు, యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఈ యొక్క ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉన్నది అనేటటువంటి తదితర విషయాలను ఈసీలో చూసుకోవచ్చు. బ్యాంకు వారు చేసే రిజిస్టర్ మార్టగేజ్ అయితే ఈసీలో వస్తుంది, లేదా ఇంగ్లీష్ మార్టగేజ్, సింపుల్ మార్టగేజ్ అయితే ఈసీలో కనపడదు. ఇక్కడే మోసపోయే అవకాశం ఉన్నది. ఒకవేళ కొనాలనుకున్న ప్రాపర్టీకి సంబంధించి చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తాము, నలుగురిని అడిగి తెలుసుకుంటాము, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈసీ తీసుకుంటాము, యాజమాన్య హక్కులు వారి పేరు మీదే ఉన్నాయి, ఓనర్ వారి పేరే ఉంది అనేటటువంటి తదితర విషయాలను చూసుకుంటారు జనరల్గా. కానీ మార్టగేజ్ విషయం ఈసీలో కనపడదు. సో మోసపోయే అవకాశం ఉంటుంది. అమ్మేవారు మేము బ్యాంకులో మార్టగేజ్ చేశాము అని చెప్తే అది వేరే విషయము. చెప్పకుండా అమ్మినట్లయితే కొన్నవారు మోసపోయే అవకాశం ఉంది, కొన్నవారు నష్టపోయే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఏదైనా ప్రాపర్టీని కొనాలనుకుంటే ఎంక్వైరీ చేసి కొనుక్కోవటం ఉత్తమం. కనుక ప్రాపర్టీని కొనేటప్పుడు జాగ్రత్త వహించటం అవసరం. ఎన్నో లక్షలు పెట్టి కోట్లు పెట్టి ప్రాపర్టీని కొనుక్కుంటారు. ఏదైనా జరిగితే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించటం ముఖ్యం. ఇంకొక విషయం ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి ఆ విషయము అమ్మేటప్పుడు చెప్పకపోయినట్లయితే ఇలా మా డాక్యుమెంట్స్ పోయాయండి, అందుకే మేము సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇలా సర్టిఫైడ్ కాపీస్ తీసుకున్నాము, మా డాక్యుమెంట్స్ అన్ని పోయాయి అని చెప్పి అబద్ధం చెప్పేసి ఆ ఇంటిని మీకు అమ్మినట్లయితే ఆ విధంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది. సో ఏదైనా ప్రాపర్టీని కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ని పరిశీలించాలి, చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. ఈ విధంగా కూడా మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇంటి స్థలాన్ని, ఇంటికి సంబంధించినటువంటి ల్యాండ్ని కొంటే జాగ్రత్త వహించటం ముఖ్యం. సో ఈ విధంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రాపర్టీని కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసుకొని ఈ విధంగా తదితర అంశాలను చూసుకొని ఆ తర్వాత ప్రాపర్టీని కొంటే ముందు జాగ్రత్తగా మంచిది, నష్టపోకుండా ఉంటారు. ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సామాన్యులకి చట్ట పరిజ్ఞానం అందించడం కోసం మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారైతే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.